హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగానైతే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. రేపు హనుమాన్ జయంతి కాబట్టి ఫ్రెండ్స్ నేనైతే కొండగట్టు వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మీకైతే చూపిద్దామని. చూడండి ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు. ఇదైతే నేను ఇప్పుడే లైవ్గా తీసుకొచ్చిన వీడియో. చూడండి, ఎన్నో రకాల షాప్స్ అయితే ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడెక్కడ ఉన్న షాప్స్ వాళ్ళంతా ఇక్కడికి వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్ మన కొండగట్టులోకి. చాలా బాగా, అసలు ఎంత బాగా ఏర్పాట్లు చేశారంటే నాకే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మీరు రేపు చూడండి ఎలా ఉంటుందో. బాగుంది ఫ్రెండ్స్. ఆ బొమ్మలు కానీ, స్వీట్ షాప్స్ కానీ, అక్కడ పోలీసులు తీసుకునే చర్యలు కానీ ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ఇప్పటికే కొండగట్టు మొత్తం భక్తులతో చాలా రద్దీగా తయారైంది ఫ్రెండ్స్. అది రేపు వచ్చే భక్తులు మాత్రం, రేపు కానీ ఈరోజు కానీ వచ్చే భక్తులు మాత్రం ప్లీజ్ జాగ్రత్తలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడక్కడ చెట్ల కింద ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ కొన్ని వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకుంటూ రండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వేడిగాలులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా రేపు స్వాములు తగు జాగ్రత్తలు తీసుకొని మెల్లగా రండి. ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు అయితే చూస్తుంటే నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఫ్రెండ్స్. రేపు మీరు లైవ్గా చూస్తారు కదా, మీకు కూడా ఎగ్జైటింగ్గా అనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసారా, చాలా ట్రాఫిక్ అయితే ఉంది. మీరు వచ్చే వాళ్ళైతే పెద్ద పెద్ద వాహనాలు తీసుకొని, కార్స్ తీసుకొని వచ్చే వాళ్ళైతే అటు దొంగలమర్రి నుంచి, జేఎన్టీ నుంచి అయితే ఇటు కొండగట్టు పైకి ఈజీగానైతే రాగలుగుతారు ఫ్రెండ్స్. ఇంకా పార్కింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ జేఎన్టీకి దగ్గరగా. ఆర్టీసీ బస్సులో వచ్చే వాళ్ళకి కానీ అందరి కోసమని ఇటు జేఎన్టీ నుంచి అయితే చాలా రద్దీ లేకుండానైతే ఉంది ఫ్రెండ్స్. రోడ్ అయితే చాలా బాగుంది. ఇంకా మీకైతే రేపు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మేమైతే పైకి వెళ్దామని అనుకుంటున్నాం. చూడండి, ప్రస్తుతం ఇదైతే నేనైతే చూపించేదంతా ఇక్కడ గుట్ట కింద ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము పైకి వెళ్దామని అనుకుంటున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇప్పటిదాకా నేనైతే కిందనే చూపించిన, కింద ఎట్లుంది, ఎలా ఏర్పాట్లు అయితే చేశారనేది. చూడండి, ఇక్కడ నేను కమాన్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, చాలా రద్దీగానైతే అది కొండగట్టు అనేది అయితే ఏర్పడింది. ఈరోజే ఇంత ఉందంటే రేపు ఎంత ఉంటుందో ఫ్రెండ్స్. చూడండి, పైకి అయితే ఎక్కుతున్నాం మేము. బైక్ పైన వెళ్ళే మాకే చాలా ఇబ్బందిగా ఉంది. వేడి గాలులు ఇవన్నీ. షాప్స్ చూడండి, రోడ్ అంటే ఇవన్నీ ఇట్లా పెట్టిర్రు. ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడెక్కడ షాప్స్ వాళ్ళంతా ఇక్కడనే ఉన్నారు. చూడండి, చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, ఈ పాలల ముద్దలు, స్వీట్స్, దారాలు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. మన గుమ్మానికి కట్టుకునే గుమ్మడికాయలు, దిష్టి బొమ్మలు అవన్నీ అయితే కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, ఇక్కడ బొమ్మలు. పాపం అక్కడ స్వామి చూడండి ఎలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నాడో. చూడ్డానికి కూడా వచ్చారు చాలామంది. చూడండి, ఎండ తీవ్రత అయితే ఎక్కువగా ఉండడం వల్ల షాప్స్ వాళ్ళు కూడా అన్నీ క్లోజ్ చేసుకున్నారు. అంటే ఈవినింగ్ కల్లా తెరవచ్చు. ఎందుకంటే ఎండ బాగుంది ఫ్రెండ్స్. కాబట్టి షాప్స్ ఇంకా అన్నీ ఓపెన్ చేయలేదు. చూడండి, పైకి అయితే వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగున్నాయి ఆ బొమ్మలు. చూడండి ఎంత బాగున్నాయో. కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే. కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్కి. పైకి అయితే వెళ్ళే దారి నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మన కింది నుంచి వెళ్తే చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా పైకి ఎక్కడం చాలా కష్టం అవుతుంది. అక్కడ జేఎన్టీ నుంచి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. దొంగలమర్రి నుంచి ఇక్కడ మన జేఎన్టీ నుంచి వెళ్ళి వస్తే ఈజీగా ఉంటుంది టెంపుల్కి ఎక్కడానికైతే. చూడండి, షాప్స్ అన్నీ క్లోజ్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని స్టార్ట్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. ఇదైతే గుట్ట పైకి ఫ్రెండ్స్. ఇది వెళ్ళే దారి. ఫొటోస్ కానీ, దేవుళ్ళ ఫొటోస్ ఇవన్నీ అయితే పెడుతున్నారు. చలివేంద్రాలు చూడండి ఫ్రెండ్స్. ఇది గుట్ట పైకి.
అర్థమవుతుంది మీకు, నేను వీడియో తీసిన అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూడండి, కొండగట్టుకి వచ్చిన వాళ్ళు అయితే, నా వీడియో చూసిన వాళ్ళు, ఇంకా ఇక్కడికి ఇదివరకు వచ్చి వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నేనైతే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ విలేజ్ నేము ఇంకా మీ నేమ్ కూడా మీరు కామెంట్ చేయండి. చూడండి, పైకి అయితే ఎక్కుతున్నాం మనం. చూడండి, ఇదైతే దారి. చూడండి ఎంత లాంగ్ ఉంది. పైకి ఎక్కాలంటే చాలా కష్టం. దారి మధ్యలో అయితే చలివేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు మనకు వాటర్ తాగడానికి. పోలీసులు అయితే చాలా చర్యలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి, పైకి అయితే ఎక్కుతున్నాం. మాకే ఇంత టైం పట్టింది ఫ్రెండ్స్ బైక్ మీద వెళ్తుంటేనే. కాలినడకన వచ్చే వాళ్ళకి ఇంకెంత టైం పడుతుందో. కొంచెం చల్లటి పూటనే బయలుదేరండి, మార్నింగ్ టైంలో అట్లా. చూడండి, ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ వెళ్ళాల్సింది అయితే. చూడండి, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. కాలినడకన వస్తున్నారు ఫ్రెండ్స్ పాపం. దాదాపు దగ్గరికి అయితే వచ్చేసాం మనం పైకి. ఇంకా పైన ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్. చాలా ఎండలో అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ మేమైతే. మీరు ఎలా ఉంటారో మరి రేపు. వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి, ఎండ దెబ్బ అనేది తగలకుండా ఉంటుంది. తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం చల్లగా ఉన్న ప్లేసెస్లోనైతే ఉండండి. ఇది పైన ఫ్రెండ్స్. చూడండి, పోలీసులు భక్తులు అంతా ఎలా ఉన్నారో చూడండి. ఇంకా చూపిస్తాను మీకు. ఇటు లోపలికి అయితే వెళ్ళి, ఇది గుట్ట మీద చూడండి. చూడండి, జలకేంద్రం. అక్కడైతే స్వాములు ఉన్నారు. ఇటు చూడండి, ఇటు భక్తులు అయితే ఇటు పడుకున్నారు ఫ్రెండ్స్. చూడండి, పాపం చూడండి, చెప్పులు లేకుండా నడుస్తుంటే ఇంకెంత కాలుతుందో. చూడండి ఫ్రెండ్స్, చలివేంద్రాలు, అడుగడుగున చలివేంద్రాలు అయితే మనకి ఏర్పాటు చేశారు. వాటర్ ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే వడదెబ్బ తాకుతుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, పైన అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే మేము మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పాపం పోలీస్ వాళ్ళైతే ఎండను కూడా లెక్క చేయకుండా వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేస్తున్నారు. మీరైతే జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి వస్తువులకు వారే బాధ్యులని ప్రతి దగ్గర అయితే రాసి పెట్టుంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కాచుకొని చూడాలంటే చాలా కష్టం కదా. ఎవరి జాగ్రత్తలు అయితే వారు తీసుకోండి, ఎవరి సామాన్లు వాళ్ళ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవైతే రేపటి హనుమాన్ జయంతి కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు. ఇంకా భక్తులకైతే ఉచిత బస్సు కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.